దేవుడు వేరు, నీ స్మరణ వేరు, నీ నిశ్చలత్వం వేరు. నీలో ఉన్నటువంటి ఆ పరమ పూజ్యమైనటువంటి లక్షణం పట్ల లగ్నమైపోయింది. నీలో శ్వాస జాస పైన లగ్నమయ్యింది, లగ్నంలో నిర్గుణమయ్యింది, నిర్గుణంలో నీవైనవు, నీవు లేనటువంటి నిశ్చలత్వం అయింది. ఆ నిశ్చలత్వానికి ఇక ముక్తి ఏమో చేస్తే వస్తుంది అనేటటువంటిది కాదు. ఈ నిశ్చలత్వమే ఆ ముక్తికి మార్గం. ఏం బాబు, మనందరిని ఒప్పుకుంటుందా ఒప్పుకుంటలేదా? ఒప్పుకోకలేకపోతే ఆ గుణం తప్పిందా అని మళ్ళీ ఒకసారి బజాలు రేద్దాం. నీకు బుద్ధి లేదే, నా మాట ఎప్పుడు అని అడుగుదాం. బజార్లు వేస్తేనే బాగుంటుంది జర. ఇంకొకటి బాపు, బజార్లు వేయవలసింది ఏ బజార్లు వేయాలి నువ్వు ఒకసారి చెప్పు. నేను ఇంకోటి ఏమడుగుతున్నా బాపు, నేను ఇంకోటి నీ పేరేంటి? సత్యనారాయణ. నేనేమడుగుతున్నా తెలుసా? బజారు అంటే అంతర్యాయ బజారు వేరు, బహిర్గత. ఎందుకంటే అంతర్యాయ బజార్లో పోయి మనం పంచాయతీ మొదలు పెట్టినామంటే మనం ఎవరు నిర్ణయిస్తారు మనల్ని? ఆత్మరామునితో కూడుకున్నటువంటి లయతేజమైన ప్రకాశం ఏదైతుందో అది నిర్ణయిస్తారు. మరి ఇటువంటి దాని గురించి మనం ఏం తపస్సు చేస్తున్నాము? తపస్సు కావాలి, తపన కావాలి. తపస్సు ఏమంటారు దాన్ని? తపస్సు చేస్తున్నాడు, ఆడు దండకారణ్యంలో కూర్చున్నాడు, జటాజూటాలు పెంచుకొని కూర్చున్నాడు, అది తపస్సు కాదు. తపనలో ఉన్నటువంటి లగ్నతేజమైన హృదయ ప్రకాశం ఏదైతే ఆడుతున్నదో దానిలో తపన అనేటటువంటి దాన్ని వెంట పెట్టుకొని తిరిగితే పెద్ద తపస్సు అవుతుంది. అది ఇంత అంత అని చెప్పనీకరానంత తపస్సు. మరి ఆ తపస్సు మనం ఎంత చేసినాం? ఏం చేయలే. ఎందుకంటే ఆవుల కాడికి పోయే పిల్లవాడు అంటాడు, అమ్మా నాయనా నీకు దండం పెడతా, నా తాను ఒక ఆవు ఉంది, అది ఏ చేను పెడితే ఆ చేనులో దుక్కుతుంది, నేనేం చెయ్యాలి? అది దాన్ని చూద్దామా అంటే అది ఎప్పుడు దుక్కుతుందో, ఆవులు 100 అందుకెళ్ళి ఒకటి పోయి అందులో దుంకుతుంది, ఆడుకొట్ట ఈడుకొట్ట నా జీవితం వీడికి వచ్చింది, అందుకే దానికి ఏం చెయ్యాలి నేను అని అడిగితే, లేబెట్ట నేను ఒక పెద్ద గొనుగు కడతా దానికి, అది గనగన అని ఎక్కడైనా దుంకినప్పుడు గనగన అంటది బిడ్డ, దాని వెంటనే గొనుగు అన్నాడు. అందుకే గురువు మనకేం కట్టిండో ఒక పెద్ద తుంట కట్టిండు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి కదా అని అంటే, తుంట కట్టి అడ్డం దొడ్డ మురికితే మోకాలు కొట్టుకుంటాయి, ఆగం దుక్కుదామంటే ఈపుకో ముక్కుకో మూతికో తగ్గుతుంది. అది మరి తర్వాత ఇక దాన్ని ఇడిచిపెట్టి నేను తిరుగుదామంటే నన్ను ఇడవద్దు. నేను ఏం చెయ్యాలి? ఇక తప్పదు, నేను అన్నట్లు కలిసి మంచి ఆనందంతో జీవించాలి అనేటటువంటి ధర్మమే గురువు ఉపదేశం. అట్లా అర్థం కావాలని. ఎందుకంటే గురువుపదేశం అనేటటువంటి మార్గదర్శనానికి కారణం ఏంటి అంటే ఇది. మరి ఇటువంటి మనం ఏమన్నా చేస్తున్నామా అని అడిగితే, ఉండి ఉండి లేనట్టు చేసుకోవాలనేటటువంటి బ్రహ్మ విద్యానందము అనేటటువంటి భావానికి మనం రావాలి. ఉండి ఉండి లేనట్టు ఉండేటటువంటి బ్రహ్మ విద్యానందం అంటే తనను తాను ఇమిడిపోయినటువంటి ఆనందం. ఎవరికో చూపించి నటన కోసం కాదు, నాటకం కాదు అది, స్టేజ్ మీద ఆడే భాగవతం కాదు అది. చేయవలసింది అంతర్యాయంలోనున్న దుర్గుణాలన్నింటినీ అదుపులో ఉంచుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది పరమాత్మ పట్ల దృష్టిని కల్పించి గురువే నిత్యం, గురువే సత్యం, గురువే సర్వం, గురువే ఆత్మ, గురువే పరమాత్మ. గురి కలిగిన వాడికే దేవుడు ఆయన. ఎవరికి దేవుడయ్యా అని అడిగితే, ఎవడైనా రోడ్డు మీద పెట్టాడు ఆయన దేవుడయ్యా అని అడిగితే ఆడు ఏమంటాడు తెలుసా? ఎవడు చెప్పుడు ఆయన నీకు నీకు పిచ్చో పెట్టినట్టుంది అంటాడు. మరి ఈయనకి దేవుడు అయితే ఆయనకేం సంబంధం లేదు. అందుకే ఆయన ఈయనలాగైతే అప్పుడు దేవుడైతే దేవునికి దర్శనం చేసుకున్నందుకు తండోపతండాలు జనాలు వస్తారు. మా తండోపతండాల జనాలు ఎవరైతే ఉన్నారో మన లోపలనే ఉన్నారో ఆత్మరాముని మొక్కేటటువంటి మార్గదర్శకులను మనం అందరం కలుపుకోవాలన్నా వద్దా? మనలో ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా ఆత్మరాముని మొక్కేటటువంటి యొక్క మార్గదర్శనాన్ని వెళ్ళుకోవడానికి మనమైతే తయారు కావాలి కదా. ఇక మన ఇంట్లో ఉన్నోళ్ళే మనకి దండం పెట్టారు, మన ఇంట్లో ఎవడొస్తాడు మన దగ్గర? మరి ఆ దండమే పెడితే ఉత్తమ గుణం మనకు వస్తుంది కదా, చిత్తంలో పరమానందం వస్తుంది కదా, సత్యం అనేటటువంటి ప్రకాశం వికసిస్తుంది. ఆ లైట్ వేసుకుంటే ఎంత మంచి ఎంత వస్తుందో చూడండి. అటువంటి ఆనందం మన లోపల కలుగుతుంది.
ఆ ప్రకాశం మన లోపల ఇమిడిపోయి ఉంటుంది. అటువంటి ధర్మాన్ని కాపాడుకుందాం అనేటటువంటి ఎవరిని పంచాది అవసరం లేదు, ఎవరిని పంపకం అవసరం లేదు, ఎవరిని పాలు ఇవ్వమని అడిగేది లేదు, ఎవరితోనో వాటా తీసుకుందాం అనేటటువంటి ఇక్కడ పంచాది లేదు. కేవల ఆత్మ పరమాత్మలోనికి కలుపుకునేటటువంటి పరమ భాగవతమైన పరిపూర్ణత మన లోపల లగ్నమై ఉంటే పరిపూర్ణమే నిత్యం, పరిపూర్ణమే మోక్షం, పరమానందమే దివ్య స్వరూపం. అందులో ఇమిడిపోయిన వాడికి ఎక్కడా మోక్షం లేదని కాదు. గురు కటాక్షం గురు బోధ. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? గురు కటాక్షము గురు బోధ. వినాలి, ఇన్నది అవగాహన చేసుకోవాలి. మనమందరం ఇప్పుడు మీరందరూ వ్యవసాయం చేస్తారు కదా, ఒకసారి మీరు ఆలోచించండి. ఎడ్లను చేను కొడత కొట్టుకుపోయి మంచిగా వేపుకొస్తున్నాం, కడుపు నిండా తిన్నాయి, అదొక దగ్గర పడుకుంది. నెమరేయకపోతే చచ్చిపోతుంది, నెమరేస్తే బతుకుతుంది. మరి అదే విధంగా గురువు గారి యొక్క విన్నపాన్ని ప్రతినిత్యము నెమరేసేటటువంటి హృదయం మనకు ఉండాలన్నా ఉండకూడదా? మరి అటువంటి భావన మనకి రానే లేదే, అటువంటి ధర్మమే మన పట్ల లేదు. ఇక మనం ఎప్పుడన్నా గురువు కల్పిస్తే ఇక పండ్లు ఫలాలు బట్టలు ఇక షోకు ఇవన్నీ ఎత్తుకొని పోతే నా గురువు ఎట్లా అని నన్ను దగ్గరికి తీస్తాడని కాగలించుకుంటాను ఏమన్నా వచ్చేది ఉందా? ఇవేం ఎత్తుకురావాల్సిన పని లేదు. ఎత్తుకొచ్చింది ఏకాంతమైన లక్షణంతో కూడుకున్నదైతే గురువు గారు నిన్ను తీసుకుపోయి బాయిలు ఎత్తేసిన చొప్పబెండలాగా లేచేస్తావు. గురువు గారే నిన్ను తీసుకుపోయి బాయిలు ఎత్తేసినా కూడా చొప్పబెండ ఏ విధంగా తేలిక పడుతుందో అలా నువ్వు కూడా తేలిక పడతావు. ఆ నిశ్చలమైన తేజం నీ లోపల ప్రకాశిస్తుంది కదా. సముద్రం లేసిన చొప్పబెండ అయినా సరే, నదిలో వేసిన చొప్పబెండ అయినా సరే అలా తేలిపోతుంది. అలాంటి హృదయుడు భక్తుడు కావాలి. మహారాజా మీరే బాగలేరు. మరి మహారాజా ఎప్పుడన్నా బాగున్నాడు? ఎప్పుడు బాగలేదు. ఆయన మంచోడు కాదు, శిష్యులను దొంగిలించేవాడు గురువు. ఎందుకంటే శిష్యులను అందరినీ దొంగిలించుకునేవాడే గురువు, పెద్ద గజ దొంగ. తనకున్నటువంటి ఈకారత్వాలను అన్నింటినీ రాత్రికి రాత్రి దొంగిలించుకుంటాడు. రమ్యకున్న తేజ సంపన్నంతోనన్నా వదిలిస్తాడు. పరమ పూజ్యమైనటువంటి లక్షణంతోనన్నా సరే శిష్యుని దగ్గరికి వెళ్ళి అన్ని గుంజుకుంటాడు. ఒక్కడవేరా, నీవేరా పరమ సంతోషుడవు, నీలోనే పరమానందం ఉంది, అదేరా నీ భాగ్యము, ఇది నాది, నేను ఎత్తుకుపోతున్నా అంటాడు. ఇంత గజ దొంగ నా గురువు, ఇంత మోసకారు కదా అయినా మూట దోసుకపోతాడు. అందుకే గురువు పట్ల భక్తు హృదయం ఎలా ఉండాలి కదంటే, పౌర్ణమి నాడి చంద్రుని కళ ఏ విధంగా చల్లవైనటువంటి యొక్క రూపంలో కాంతిస్తున్నదో అలాంటి హృదయం శిష్యులలో ఉండి గురుచరణాలను అందుకోవాలి. దండం ఎందుకు పెట్టిండు? ఇంత పెద్ద అయినా, ఇంత పెద్ద వయసు, నాకు ఆయనకు చాలా ఏంటి 20-30 ఏళ్ళు ఎక్కువ తక్కువ. మరి తర్వాత నాకు 65 ఏళ్ళు, ఆయనకు ఎన్ని ఏళ్ళు ఉన్నాయో నాకు తెలియదు. 10 ఏళ్ళు ఎక్కువ తక్కువ నాకు. దండం పెట్టిండు. ఎవరికి దండం పెట్టాలి? ఎందుకు దండం పెట్టాలి? ఆయన వయసుకు నాకు దండం పెట్టచ్చు. ఆయన వయసుకు నాకు దండం పెట్టొచ్చా? మనం ప్రకృతి ధర్మాన్ని మాట్లాడుకుందాం, పెట్టకూడదు. ఆయన వయసుకు నాకు దండం పెట్టాలి. మరి ఎందుకు దండం పెట్టిండు? ఆయనలో ఉన్నటువంటి అజ్ఞానందకారమైనటువంటి విషయ వాసనలన్నింటినీ తరిగేసి నిశ్చల తేజ సంపన్నమైనటువంటి కాంతితో విరాజిల్లుతున్నటువంటి సద్గురుమూర్తి చరణారవిందములే పరమానందము. ఎందుకంటే సద్గురువు యొక్క చరణారవిందములే పరమానందము. వారి చరణాలను నమస్కరించుకుంటే నా జన్మధన్యమైతుంది. నాకు తెలిసెంతనో తెలియకెంతనో నేను చేసింది. ఎందుకు అడుగుతున్నాడు? గంగా, యమున, నర్మదా, సింధు, కావేరి నదులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే గురువు పాదాల కింద. మరి గురి కలిగిన కానీ కనిపిస్తున్నాయే తప్ప గురువు పాదాల కింద నీళ్ళు ఉన్నాయనే ఎవరు చెప్పిండే మీకు అని అడిగటం చెప్పనీకి వస్తుందా మనకు? మరి ఆడు దండిస్తాడు. ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే ఏం చెప్తున్నావా, నన్ను తానం చేపిస్తావా అని అడిగితే నేను చేసినయ్యా ఇగో అంటే కనిపిస్తుందా? మరి కనిపించను అంటే మనం ఏం చెప్తాం? ఏం బాబు ఇగో గిట్లనే ఉండాలి భాష మాట్లాడుకునేందుకు. ఎందుకంటే 1, 2 తెలిసి తెలియని భాష గురువు ముందట మాట్లాడుకుంటే గురువు ఎంతవరకు మనల్ని తీసుకుపోతాడు అనేటటువంటి ఎరక మనకు బోధిస్తూ ఉంటాడు. గురువు దగ్గర పోయి మరి ఇదేమిటి నువ్వు ఇంత చిన్న మాట మాట్లాడిన దానికి ఇన్ని మాటలు మాట్లాడు. అందరికి ఉపయోగపడేటి, నీకు ఒక్కరికే కాదు.
మనందరికి అవి పట్టి అందుకే మూలంగా. భక్తుని హృదయము భగవంతుని నిలయం. పరంధామా, నాకు గడ్డి కూర్చుందయ్యా, నీకు పండ పెట్టుకున్నకి నాకు స్థలం లేదు, నేను ఎట్లా దొరకపోవాలి? నేను ఒక భక్తుడు ఏమంటాడు తెలుసా, గురుదేవా నాకు గుడిసే లేదు, నేను ఉండే స్థలానికి విలువ లేదు, మరి నేను నిన్ను ఏడ దాచిపెట్టుకోవాలి? పరంధామా, నా హృదయము విశాలమయ్యింది, నా హృదయంలో నిన్ను పవలించజేస్తాను, నా హృదయంలో పడుకోవడానికి రా. అంత చక్కటి భవనం ఇంకెక్కడ లేదు. నిన్ను ఆనందలోలుడిగా జీవింపజేస్తాను, నిన్ను జోలె పాడతాను గురుదేవా అంటే, గురువు ఎక్కడుంటాడు? మన హృదయంలో విశాలమైన ధర్మం ఏదైతే ఉందో దాంట్లో ఆయన పడుకొని ఉంటాడు. ఆయనకు లాలిపాట పాడవచ్చు, జోలిపాట పాడవచ్చు, పండ పెట్టుకోవచ్చు, పడుకోమని గురుదేవుని పవలించజేసి మనం కాళ్ళు ఎత్తుకుంటూ సేవ చేసుకుంటూ కూర్చోవచ్చు. మరి అంటే హృదయం మనకుందా? ఏం లేదు. బలమైన కుక్క కనిపిస్తే బుక్కడు అన్నం ఎక్కువ పెడుతున్నావు, బక్క చిక్కిన కుక్క కనిపిస్తే ఎలా కొడుతున్నావు? ఇదా భక్తి? అందుకే గురుదేవుణ్ణి నిత్యము తన లోపల ఉంచుకున్నటువంటి వాడికి ఈ వ్యాధులు కానీ, ఈ అజ్ఞాన భ్రమ కానీ, ఈ నీది నాదనే వాదులాట కానీ, పొరపాటు కానీ ఆ మనసు ఎప్పుడు రాదు. అతడు అతడిగానే ఉంటాడు. అతడు అనంతంలో నిమిడిపోయినటువంటి పరమ పూజ్యుడై ఉంటాడు. అప్పుడు క్రమే ఇలా చూడండి, అచల పీఠంలో ప్రతి ఒక్కరికి ఉపదేశం ఇచ్చి అతన్ని పీఠాధికారిని చేస్తున్నారు. ఆయన పరిపూర్ణుడు అయితేనే కదా పీఠాధికారిని చేసేది. ఆయన పరిపూర్ణుడు కాకపోతే పీఠాధికారిని ఎట్లా చేస్తాం? అందుకే ఆ పరిపూర్ణత్వాన్ని పొందగలిగేటటువంటి పరమానందం తన లోపల కనిపిస్తేనే కానీ గురుదేవుడు అంటాడు, ఏమరా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ కర్తవ్యం నువ్వు చేయి. అందుకే ఇంతవరకు సంఖ్య అతి అనంతమైనటువంటి విధంగా పెరిగిపోతున్నది. మరి ఆ పెరిగిపోవడానికి మార్గం నువ్వు చేస్తున్నటువంటి పుణ్యఫలమే. ఏం బాగా మనం ఇటువంటి దాని గురించి ఎంత సేవ చేస్తున్నామో చెప్పాలి. ఉదయం లేచి పడకలకెళ్ళి లేచినప్పుడే లైన్ కలపాలి. మేలుకైతున్నాగా శరీరంతో అప్పుడు లైన్ కలపాలి. నాకు స్నానం కావాలి, సంధ్య కావాలి, పూజ కావాలి. ఒలి శుద్ధి చేసుకోవడానికి ఎన్ని గంటలు ఏమవుతుందయ్యా? వదన సందూరమైనటువంటి లక్షణంలో లగ్నమైపోయిన హృదయంతో ఉంటే ఆ స్నానం అంతర్యాయాన్ని కడుగుతూనే ఉంటుంది. మరి శరీర దుర్వాసన వేరుపడుతుంది అనేటటువంటి దానికోసము దీన్ని బహిర్గతంగా గడుపుతున్నాం. కానీ అంతర్గతంగా తనలో ఉన్నటువంటి ధర్మాన్ని గడుపుతున్నటువంటి లక్షణం వేరుపడితే దానికి అంటుతుందా? మరి ఏది అంటి మన ఎంట వచ్చేది? బహిర్గతంలో ఒళ్ళు గడుపుకునేటటువంటిది అంటి మన ఎంట రాదు. అంతర్గతంలో ఉండబడినటువంటి మలినం ఏదైతే మన కంటిందో అది మన ఆత్మరాముని పట్టి వేస్తుంది. ఆ మలినం తన కంటింది అనేటటువంటి సత్యం తెలిస్తే ఈ జన్మకి ఎన్ని అవస్థలు ఒకసారి చెప్పరా అన్నటువంటి అవస్థలు ఏర్పడతాయి. ముందుకు వెళ్ళిపోతుంది గొప్ప. అందుకే మనం సేవ చేసుకుంటామని మీరందరూ. మరి నా వంతు ధర్మం పరమ భాగవతాల ఇన్ని నరాలను, ఇన్ని రక్త బిందులను, ఇన్ని కళలను, ఇన్ని విధానాలను ఏ విధంగా నడపగలిగిందో అదే జీవాత్మ. ఇటువంటి దాని గురించి మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తలేం. అక్కడ ఎక్కువ ఓకనే లేదు. నేను పోతున్నా నువ్వురా అంటే అందరు వస్తున్నారు. కానీ ఆడదాకా పోతుండ్రు అంటే వాడు గొర్రెంగాయనికి పోతే గొంగడు పరుచుకొని మంచుకునే ఒక తానాన్ని పండుకుంటే అది రేపు గొంగడు చూస్తే అన్ని పుషంగలేదు దానికి. అరే గొర్రె వాయాల్లో పడ్డదిరా అని అంటే దాన్ని దులిపాలన్నా దీన్ని మలపాలనా? దాన్ని మలపాలి. మరి కుషంగలు ఇంటి దాకా మడవాలనా? అందుకే మలుపుతూ కలుపుతూ నీ హృదయంలో కాంతులు వెలుగుతూ ఉన్నటువంటి సమయం లోపల ఉన్నటువంటి కుచంగలను వదిలిపెట్టాలి. అటువంటి మనసు లగ్నమయ్యాడు.
మరి చూడు ఎప్పుడన్నా మీ తన గొర్రె మేకలు ఉన్నాయో లేవో పక్క చేనుల్లో పడితే గొర్రెని తిడుతున్న మాట చేనుని తిడుతున్నట్టు. మనం ఎప్పుడన్నా నిన్నమో లేదో వాడు గొర్రె మీద వేసి చేనుని తిడతాడు. మరి ఊళ్ళో పని ఇది. గొర్రెని తిట్టుకోడు మంచిగా మెస్తుందని మరి గొర్రె మీద వేసి తిడుతున్నాడే. మరి మనలో ఉన్నటువంటి పరమానందం కూడా మనం చేస్తున్న మూర్ఖాన్ని అట్లగే తిడుతుంది కదా అని నేను అడుగుతున్నాను. మనలో ఉన్నటువంటి మూర్ఖాన్ని మనల్ని అట్టిగే తిడుతుంది కదా అది. మరి దాన్ని తిట్టించుకోవద్దు అనేటటువంటిది ఉండాలి కదా మనకి. ఇంతనా ఉండాలా ఉండకూడదు మీరు చెప్పండి. ఏం బాపు ఉండాలన్నా ఉండకూడదే మనము అన్న నేను. మరి ఇందులో నేను వేరని చెప్పలే. అంటే నేను కూడా అందులో పాలున్నే. మరి నా ఇస్తా నాకు కావాలి. నా వంతు మా అమ్మ నాయన సంపాదించిన గుంటనో గురువు ఏదన్నా ఉంటే నాకు కూడా ఇస్తా కావాలి. ఎందుకంటే గురువు అయినావు, నువ్వు పెద్దవాడవు, తపస్వీయుడవు అని అందరు చాలామంది చెప్తారు. నీకు తండ్రి లేక పుట్టుందా? మరి తల్లి చూపించకపోతే తండ్రి తెలుసా? అది చాలా మంది అడుగుతుంటారు. ఎందుకంటే తండ్రి లేక కొడుకు పుట్టేవాడు కాదు, తల్లి చూపించకపోతే తండ్రి మార్గం తెలియదు. గురువు లేక పరమపుత్ర వద్దు. మనం నేర్చుకోవాలి కదా. ఎప్పుడన్నా గంట చెప్పుకుంటున్నాను ఇప్పుడు రాకుండా దండం పెట్టి అని ఇట్లనే ఆ కాలు బాగా పడితే ఆ కాలు బాగా చాపే రోజు రేపు వస్తుంది. రేపు ఉన్నది తప్పకుండా వస్తుంది. మరి దాని గురించి మనమేం చేయాలి అనేటటువంటి సత్యము. ఎందుకంటే మేల్కగా ఉన్నప్పుడే ఎరుకను గమనించేటటువంటి ఏకాంతాన్ని పొందే హృదయం మనకు ఉంది కాబట్టి మనం చేసుకుంటే దొరుకుతుంది అన్న భావన మనందరికీ రావాలని మీ అంటున్నాను. ఏం బాబు రావాలన్నా వద్దా? నేను సంసారినా ప్రమాణం నేను ఏ పొరపాటు చేయలేదంటే ఆ గుణం తప్పింది ఎప్పుడు పొరపాటు చేయిస్తుందో నీకే లెక్క చెప్పకుండా చేస్తుంది. అది ఇప్పుడు దాన్ని ఎన్నిసార్లు కావాలి కాద్దామన్నా అది ఇంత అండయీకారమైన ప్రవర్తనలకు దారి తీస్తుంటుంది. ఎంత నిగ్రహం చేస్తుంటే అంత షేడు దిక్కడ కూర్చుకోపోతుంది. నేను తపస్సు చేస్తున్నా అంటే చేతుల జపమాల జరుగుతుంది. లేని అవకాశం అప్పుడు అప్పుడు కాదు ఎక్కువ వస్తాయి. ఇంకా మరి అప్పుడు ఏం చేయాలి? ఏం చేద్దాం మరి చెప్పండి. ఇంతమంది రాలేదు, కరోనానో లేకపోతే ఇంకేమన్నా రాజంగుతాను ఏమన్నా తక్కువ పడ్డదని రాలేదో మనం అందరం. కానీ ఇటువంటి రాష్ట్రాన్ని గమనించడానికి పెట్టిన సంఘం ఇది. ఆడ రోడ్డు మీదకి పోతే పెద్ద బజార్ పెడతారు. నేను వస్తా పోతుంటే చూస్తుంటే కూరగాయలు అన్ని లైన్గా పెడతాయి. ఇక ఎవరి సంచి చూస్తే అని కనిపిస్తుంటాడు. ఆ కారు వస్తుందని తెలియదు, మోటార్ వస్తుందని తెలియదు, బస్సు వస్తుందని తెలియదు, ఏం తెలియదు. ఇక వాళ్ళ సంచే గుర్తుంటుంది. కానీ ఈ సభలో ఏం గుర్తుంటుందో తెలుసా? ఇన్ని లోకాలన్నీ తిప్పుకొని వచ్చి లోకనాథుని గమనించగలిగినటువంటి సంఘ సభావన ఇది. సంఘ సభావన ఇది మనం ఈ నలుగురమైనా కూడా ఆనందాన్ని కలగజేసి అడిగినన్ని కూరగాయలు కొనుక్కొని పోయేటటువంటి, ఏ ధర లేకుండా ఏ ఎక్కువ తక్కువ లేకుండా కూరగాయలు కొనుక్కొని పోయి అనుభవింపగలిగేటటువంటి లక్షణం కలిగినటువంటి ప్రసాదానికి వచ్చినాం మనం ఇక్కడ. ఈ రాజన్ని కొబ్బరికాయలు, ఈ సీడ్ డబ్బాలు, ఈ నూనె ఇవన్నీ నాకైతే పడతాయి. ఆయన పట్టినేమో కానీ నాకైతే పడతాయి. నా దగ్గర ఇంతకంటే ఎక్కువ వస్తాయి. రాజన్న దగ్గర చిన్నగా ఉన్నాయి కానీ నా దగ్గర ఇంతకంటే ఎక్కువ వస్తాయి. ఇక మోపులు వస్తాయి. ఇక ఎందుకంటే నా దగ్గర దుకాణం మార్చు పాడై ఉంటుంది. కానీ అది కాదురా నాయన అంటా నేను. ఏమంటే తెలుసా, ఇది వద్దు నాకు, ఈ ప్రసాదం కాదు. ఇచ్చాగలిగినటువంటి నిశ్చలత్వాన్ని పొంది నిర్గుణతత్వాన్ని చేర్చుకునేటటువంటి ధర్మమైన ప్రసాదం కావాలి. అది అనుభూతికి సాక్షి. అప్పుడు మేము యజ్ఞమ ప్రశ్న అనమాట చేస్తేనే పరంకు త్రోవ వాళ్ళకు లభిస్తుంది పుణ్యం. మరి వచ్చిన వాళ్ళు మాత్రం జాతరకు వచ్చిన మహారాజ్ అంటే మంచిది బిడ్డ అంటే పిడికడు ప్రసాదం పెడితే అదేం పోయిందంటే తీసుకొని పోదు. నువ్వు ప్రసాదం వరకు వచ్చినాడవే, పరమానందం కోసం వచ్చినాడో కాదు. పరమానందం కోసం వచ్చేటటువంటి భాషను ఇక్కడ ఇప్పుడు మనం చేస్తున్న భాషను పరమానందానికి సంబంధించబడిన. ఇక్కడ ప్రసాదం రాజన్న పెట్టినా పెట్టకపోయినా సరే
గురువుల యొక్క ధర్మంతో పెడుతున్నటువంటి ప్రసాదం ఏదైతుందో జన్మ జన్మ పర్యంతానికి పని చేయగలిగేటటువంటి రోజు. మళ్ళీ పునర్జన్మ అనేటటువంటిది లేకుండా చేయగలిగేటటువంటి ధర్మమైన ప్రసాదం. ఇది గురు ప్రసాదం, ఇదే గురు ప్రసాదం. మరి ఇటువంటి దాని గురించి మనం ఏం చేస్తున్నాము? ఏమి చేయలేదు. చెవుటోని ఉందట శంకు ఊదితే ఏ బిడ్డ బాగుందా అని, శంకు బాగుంది అని అంటే వాళ్ళకి ఏమర్థమైందని. వాడు గుడిసెలు ఉన్నాడు చెప్తున్నాడు, అరే వారి రాత్రి ఎవడో ఏమో కానీ శంకు బాగుందిండ్రా అంటున్నాడు. కానీ నేను చెవులిండ్రా వీడు మన ముందటనే ఉన్నాడు. మనసుకు పట్టినటువంటి మనిషి దగ్గర ఎన్ని భాషలు చెప్తే ఏం పని? మనసుకు పట్టినాక ఒక్క మాట చెప్తే చాలు, జన్మధన్యం అయిపోతుంది. మరి ఇటువంటి దాని గురించి ఇప్పటిదాకా మైక్ కోసం కొట్లాడినాం. మైక్ నుండి ఎంతమంది తింటారో ఎంతమంది తిట్టి పోసుకుంటారో మనకు తెలియదు. వీళ్ళకు పని లేదు, బాట లేదు, ఒక దుకాణం పెట్టిందని. ఇగో లగాను వాడికి తగిలితే ఏమన్నా తెలుస్తుంది, కానీ వానికే తెలియకపోతే మన సంగతి ఏం తెలుస్తుంది అని వాడికి తిట్టుడే వస్తాయి. ఒకటి కూడా మంచిది రాదానికి. కొంత మనసు పెట్టేటోళ్ళు యాడ ఉన్నరే బాపు, యాడ ఉన్నరే. నేర్వంగా 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 రాయంగా 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 నున్నగా అయింది. కానీ రాసినా కూడా నున్నగా అయినోడు కూడా గంగలో మునిగిపోతున్నారే. ఇప్పుడు నాకు ఇంతమంది శిష్యులు ఉంటారే, ఒక్క ఇక్కడనే కాదే, నాకు అన్ని దేశాలు. దాన్ని కలగజేస్తున్నటువంటి పరమ పూజ్యం ఉంది. ఆ పూజ్యంలో నివ్విమిడిపోతే నిర్గుణ తత్రుడవైతావు, నిర్గుణ తత్వానికి అరుడవైతావు నువ్వు. అటువంటి భావనే నీ లోపల రాలేదే. ఎవడి గురించి చేస్తున్నావు? ఎవడి గురించి తనువు ధనము మనసు ఆయనకి ఎందుకు దారపోసినావు? అటువంటి ధర్మం వద్దా? నువ్వెక్కడ నన్ను చీర నాటేస్తూ 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 బాగా వరం పట్టుకొని చెప్తూ మై మర్చిపోయి నీ వరం చెప్పుకుంటావో ఎంత చక్కగా చెక్కుడవుతుందో చూడు. నువ్వేమన్నా మూడం వేసి మూర్ఖ లక్షణంతో చెక్కుడైతే ఇంటికి గాడికి పోతావో లేదో ఆడ మళ్ళీ నడుములు లేపి నిలబడాలి. మరి నువ్వే దాంట్లో విడిపోతే నేను చేసిందే అవసరం. పార చేతులు పట్టుకొని పాట మొదలు పెట్టుకుంటే మడి చుట్టూ తిరిగి వచ్చేదాకా పార కింద పెట్టేది లేదు. అలుపు రాలేదు, అలుపు సంగతి తెలియదు, ఆయాసం తెలియదు. ఆనందం అక్కడ చూపెడుతున్నారు, ఇక్కడ మనము మనమందు ఉండేటటువంటి పరమానందాన్ని పొందే ప్రయత్నమే గురుమూర్తి యొక్క పాదార విందం. ఇటువంటి పవిత్రతను మనం గ్రహించే ప్రయత్నించాలి. నాకు 7.5 సంవత్సరాల పేరు వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు మంగళపార్తిలో కొన్ని రోజులు, రుస్తుంపేటలో కొన్ని రోజులు నౌకరించాను. మంగళపార్తిలో గిన్నె రామచంద్రయ్య దగ్గర కొన్ని రోజులు ఉన్నా, తర్వాత లక్ష్మీకాంతరాయన దగ్గర కొన్ని రోజులు ఉన్నా. మంగళపార్తి పూర్వజన్మ సుకృతమంటున్నారు, పూర్వజన్మ సుకృతమంటారు. ఎక్కడ నాకైతే తెలియదు, వాళ్ళనే అడుగుతా. ఎప్పుడైనా కలిస్తే వాళ్ళు నాకేంటన్నా కలిస్తే నేను అడుగుతానే ఇడువనే మేము అడుగుతాం. నేను 7.5 సంవత్సరాలప్పుడు రామానంద యోగి అని ఉత్తరప్రదేశ్లో ఆయన దగ్గరకు ఉపదేశానికి పోయినా. ఉపదేశం నాకు ఎందుకు పోయిన ఉపదేశానికి? నా వయసు 7.5 సంవత్సరాలప్పుడు. అంటే ఒక భజనలో పోతే తీర్థం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అడిగితే నీకు ఉపదేశం లేదు, తీర్థం పెట్టరు పిల్లకపో అని అడుగుతుంది. గేట్ పెట్టి జోరి సత్యము పలిపోయిన బోకే అది తీసుకున్నా, పెట్టుకెళ్ళి. అక్కడ నేనేమడిగినా గురువు కావాలనేటప్పుడు నేను ఎవరినో నన్ను చూపిస్తేనే ఉపదేశం, లేకుంటే నాకు ఉపదేశం. 12 సంవత్సరాలు చేసి ఆయన సేవ, ఆయన సేవ 12 సంవత్సరాలు. ఆయన నాకు మంత్రం ఏం చెప్పలే, పోరా అన్నాడు. నాకు మంత్రం ఏం చెప్పలే, పోరా అన్నాడు. అయిపోయి నా దేశము తెలియదు, నా భాష రాదు. నన్ను కొండపోయి నా దేశంలో వదిలిపెట్టి నా భాష దగ్గరికి తోకపోతేనే నా ఊరు తెలుస్తుంది, లేకపోతే రాదు. నేను పోలేను ఇంటికి. ఆయన ఎప్పుడు చెప్తుండే తెలుసా? మీకు అందరికి మీ గురువులు చెప్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మంచికి ఇంత అన్నం పెట్టి తినరా అనేటప్పటికేమో అరే బయటకు వచ్చిందిరా, పట్టణంలో పోయినా జరుగుతురా పోమంటుండే. మంచి తినేటందుకు కూర్చున్నప్పుడు, ఆకలి అంటే ఆకలి అవుతున్నప్పుడు
ఇట్లా తింటూ ఉంటున్నప్పుడు అరే బయటకు వచ్చింది కడగాలి ఆ పట్టు 10 మిడికి రావాలి అంటుంది. పొద్దుగాల 4 గంటలకు లేచి గురిగిస్తుంది ఇంతది కుండ. అరే దీంతో నీ 11 నిమ్మ చెట్లు ఉన్నాయి, వాటికి నీళ్ళు పోయి స్నానం చేయి మొదలు. చల్లది కుండ చల్లగా. మరి గురువు ఏం పని చెప్పిండు నాకు అంటే, నేను అనేటటువంటి నిశ్చలత్వాన్ని గ్రహించేంత వరకు నాకు ఆ రూపకంగా పని చెప్పిండు గురువు. మనం ఎంతమంది గురువు దగ్గర సేవ చేసినామో ఒకసారి చెప్పుతే, ఏడాదికి ఒక్కనాడు ఏదన్నా గురువు ఆరాధనో ఏదన్నా ఉన్నది అని అంటే వీడు ఇప్పుడు వస్తాడు, వాడు అప్పుడు వస్తాడు, వాడు అప్పుడు వస్తాడు. లైఫ్ టైం గురువు ముందట కనిపించేందుకు అద్దంలో ముఖం చూసుకున్నట్టు ముఖం ముందట కనిపిస్తుంది. అది ఇంత దొంగలం అంటే ఇది చెప్పుకోనిక రాదే బాపు. గురువు 90% వాడు వచ్చేటప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఇది బియ్యమో దయ్యమో ఇంత కూరగాయలో ఇంత అదో ఇదో పట్టుకుంది. బాపు నేను అది తెచ్చిందే ఇది తెచ్చిందే, గాడి కొడుకు గజ్జాలేదు రా అన్నాడు అనే గురువు ఉన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఈ కూరగాయలతో వాడికి గంగలు ఇచ్చి అన్నాడు అనుకో, గద్దాలేదు ఇవి కూరగాయలు ఏం చేసుకోవాలరా, అవి కొండపోయి గంగలు పోసేయాలి. మరి అది నాలో అందీకారమైన చెడు గుణం ఏదైతే ఉందో అది నాది తెచ్చిచ్చేటటువంటి ధర్మమే కావాలి తప్ప ఇవన్నీ వద్దు నాకు అన్నాడు. ఇవన్నీ నేను గాడిదని పెంచినట్టు పెంచాలి. నేను కింటల్ బియ్యం ఉండాలి, దాని వెనుక కూరగాయలు ఉండాలి, నూనె పోయాలి, అవన్నీ చేయాలి. ఏమరా తిన్నావా లేదా అని అడగాలి. ఒకవేళ వాడు తినకపోతే ఇంటికి పోయినాక ఏం గురువు ఏమో మరి సార్ పెట్టేటప్పుడు నేనైతే ఏం తీసుకోపోను, నేను పోను కూడా. ఏమయ్యా పోకపోతివి స్వామి, నువ్వు ఏమయ్యా పోకపోతివి అని ఇంట్లో భార్య అడిగితే ఎక్కువ దగ్గర నక్కడాలు చేసిన సొప్పటిగా వండుకుంటావో వండుకోలేకపోతే చంపేస్తా నేను అని చెప్తాడు. అంటే ఎంత చెప్పడంలో తెలుసా మనం ఇప్పుడు ఏం సేవ చేస్తున్నామో మనం అందరం. గురువుకు ఒకసారి ఆలోచించండి. సేవ మేము అదే తరగతిలో ఉన్నాం బాబు, వాస్తవంగా మేము అదే తరగతిలో ఉన్నాం. సేవ చేయాలి. ఎందుకంటే గురువు దగ్గరికి పోతే ఒట్టి చేతిలో పోకు అన్నాడు. శిష్యుల్ని గురువు దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతో పోకు, ఒట్టి చేతులతో దండం పెట్టు. నీతో ఏదన్నా రుణానుబంధం ఏదన్నా నెరవేర్చుకున్నాలంటే గురువు దగ్గర పోయేటప్పుడు ఒట్టి చేతులు పోకు. ఏముంటుంది కానీ అవర్ధీక భాష చెప్తే దానివలన ఎంత అందీకారమైన పాపం ఏర్పడుతుందో ఇంకొకటి మీకు అందరికి అర్థమవుతుందో లేదు. బ్రహ్మ శాపాన్ని నెరవేర్చుకోవచ్చు, విష్ణు శాపాన్ని నెరవేర్చుకోవచ్చు, ఈశ్వరుని శాపాన్ని నెరవేర్చుకోవచ్చు. ఒక గురు శాపం ఏమన్నా కలిగింది అనుకో, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా తీర్పలేరు. దానికే అన్నారు పెద్దవాళ్ళు ఏమంటుండ్రు, గురు చరణం భవహరణం. నువ్వు మళ్ళాడికేవో ఆ చరణాల దగ్గరికి పోయి నమస్కరించుకొని ఆ పాపాన్ని కడుక్కునే ప్రయత్నం చేయి. గురువు తిడతాడా, శాపం పెడతాడా? పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఇన్నంతసేపు పెట్టాడు. అవునా పెట్టా, సరే నీకు నువ్వు సంతోషం అంటాడు. అయిపోయినా ఇవి వాసిపోయినట్టా కాదా మనం అక్కడ? ఇవి వాసిపోయినాక ఇంకా మనకు దొరికేది ఏముంది అక్కడ? రాకుండా రాకపోతే బిడ్డ అన్నాక పూజకు రాలేదు బాబు, రాకుండా రాకపోతే తీ బిడ్డ అన్నప్పుడు పాసిపోయినట్టే మనం. ఆధ్యాత్మిక గురువు దగ్గర పోయే ముందు సర్వ పనులు అక్కడ పక్కకు పెట్టి, సర్వేశ్వర ఈ పనిముట్లన్నీ నా వల్లనే చేయిస్తావు, నాతోనే చక్కగా జరుగుతుంది. నాటేసేది ఉంటే ఈ 4 రోజులు నాటేసేది లేదు, పక్క వాళ్ళందరూ నాటేసుకుని గురుదేవా అంటివా, ఇంకా ఈ 4 గుంటలు అన్నీ మిగిలిపోతాయి. మీ ఇచ్చా ప్రభు, నా వంతు కర్తవ్యం అయితే నేను చేస్తాను. దాని తర్వాత విషయం నీ ధర్మం. అది నువ్వు ఎలాంటి దయ కలిగిస్తావో, ఎలాంటి స్వరూపాన్ని నాకు ప్రసాదిస్తావో అది నీకు ఎరుకుంటుంది, నాకేం ఎరుకుంటుందని. నీ దయనే నా సౌభాగ్యం. నా పాడి, నా పంట, నా ఎన్నన్న చేయి, ఆయన దయ కావాలి. ఈ జన్మ రహితం అవ్వడానికి కూడా ఏ తపస్సు అవసరం లేదు, ఆయన దయ ఒక్కటి. గజ దొంగలు గురువులు ఉన్నారు అనుకో, అగ్గి బాగలేదురా, దోతు బాగలేదురా, నాకు ఇది బాగలేదురా. అర్థము తెలిసి పరమార్థాన్ని గ్రహింపజేసేటటువంటి పుణ్యమూర్తి రోట్లే మిరపకాయలు వేసి దంచి కారం రుబ్బి మెత్తగా చేసి ఇది అనుభవించురా అని చెప్పేటటువంటి గురువు దగ్గరికి పోవాలి.
అట్లున్నాడని గురువు ఈయన తెలియదు కదా. కనుక్కోవాలి, అది తెలియకుండా అంత అజ్ఞానంగా ఉండే. ఉపదేశంకు మొట్టమొదలు గురువుని తెలియకుండా ఉపదేశం ఎవరు చెయ్యకూడదు. శాస్త్రం అది తప్పు. గురుతత్వము ఏ మిత్రుడు నిన్ను తోలుకుపోవడానికి సిద్ధమైండో ఆయన నడక, ఆయన భాష, ఆయన ప్రవర్తన, ఆయన లక్షణం ఏమైతుందని ఊరు ఎదిరిగినట్టు వాళ్ళు వచ్చి ఊరు అన్నదారమైన ఆయన వచ్చి ఇచ్చిపోయారు. వచ్చింది వాళ్ళే ఇచ్చిపోయారు, గురువు వచ్చి ఇచ్చిపోయారంట. అట్లా రాజన్న నేను ఒక్కటి అడుగుతాను. బ్రహ్మజ్ఞానం నేర్పరచడానికి కోసమయ్యి బ్రహ్మానందం కలిగి బ్రహ్మజ్ఞానం బోధించేటటువంటి వాడైతే విషమున్నా కరిగిపోతుంది. నువ్వు తెలుసుకుంటానికి గురువుల చేరడం చాలా తక్కువ సార్. ఇంకొకటి నేనేమంటున్నా, ఇట్లా ఇలాంటి సత్సంగ సమావేశంలో మనం ఏర్పడుతున్నాం కదా, ఉన్నాం కదా, ఇక్కడ ఏ ప్రవర్తనకు ఆధారమైనటువంటి లక్షణంగా నడుచుకోగలిగినటువంటి దానికోసం ఆడ చెట్టు బయట కూర్చోవాలి. ఏడా పంచం, నేను ఊరికి పెద్ద పటేళ్ళు, నేను వచ్చి పంచం కూర్చోండి ఏమిటో అంటే గురువు దగ్గరకు ఓకే. అవసరం లేదు. నువ్వు పట్టా నిడిచిపెట్టి పరమానందాన్ని గ్రహిస్తాననేటటువంటి రెండు చెవులు కలిపి లగ్నం చేసినావు అనుకో, ఇక్కడ ఉన్న విషయ ధర్మాన్ని గ్రహించేటటువంటి మనసు అక్కడ వస్తుంది. ఆ మనసు ఆగమైపోయిన మనసు ఏదైతుందో అది నిశ్చలంగా పడుకుంటుంది. అప్పుడు ఆ నేర్పరి నీకు వస్తుంది. ఆ తర్వాత నీ తనవు తన ధారపోసి నీ మనము తనకిచ్చి నీలోనున్న నిశ్చలత్వాన్ని పొంది గురుచరణమే భవహరణము అనేటటువంటి ధర్మం కోసం దండ పెట్టాలి. అటువంటి ధర్మమే గురుధర్మం. ఎందుకంటే నా తన కార్యక్రమాలు ఇక నేను అక్కడ వెళ్ళాలి. ఏం రాజు, ఎందుకంటే కార్యక్రమాలు ఏంటి?